నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఆదిన మనోహర్ సమక్షంలో పార్టీలోకి చేరిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆదిన మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలిలో పర్యటించిన జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపరాది. సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోమారు ప్రజలందరూ ఆశీర్వదించాలని తెనాలి శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ బుధవారం తెనాలి పట్టణంలోని 26, 27, 28, 29, 30 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెనాలి పట్టణంలోని 26, 27, 28, 29, 30 వార్డుల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పర్యటించి తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలతో మమేకమవుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన గురించి వివరిస్తూ రానున్న రోజుల్లో చేపట్టిన చర్యల గురించి తెలియజేస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అందించడమే కాకుండా విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని శివకుమార్ పేర్కొన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోసేను గెలిపించాలని శివకుమార్ కోరారు. వార్డులో ప్రచారానికి వచ్చిన శివకుమార్కు పార్టీ శ్రేణులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ నిజాయితీ వైపు నిలబెడితేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయని జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపరాది అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పట్ల, అట్లే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యల పట్ల హైపరాది తమదైన తీరులో స్పందించారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు పట్ల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపరాది తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైపరాది బుధవారం తెనాలిలో పర్యటించి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులతో సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా హైపరాది మాట్లాడుతూ పథకాల విషయంలో ప్రజలు చేస్తామని చేయలేక కామెడీ అంతా వాళ్ళు చేస్తూ నన్ను కామెడీని అంటాం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తామంతా జస్ట్ ప్రొఫెషనల్ కామెడియన్స్ మాత్రమేనని, పొలిటికల్ కామెడియన్స్ మాత్రం కాదని అన్నారు. తాము ఏదైనా ఒక సమస్యను ఎత్తి చూపిస్తే దానిపై స్పందించాలే గానీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం ఏమాత్రం తగదని హితో పలికారు. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పేరు మార్చుకుంటా అని చెప్పారని, పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతున్నారని అన్నారు. ముద్రగడ ఎప్పటి నుంచే పేరు మార్చుకోవచ్చని, ఆయన చెప్పే మాటలు వాళ్ళ కుటుంబ సభ్యులు వింటం లేదని, బయట వారు ఎందుకంటారని అన్నారు. ఎంతమంది ముద్రగడలు వచ్చినా గాజు గ్లాసు గుర్తుకు ఓటేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో నాదెండ్ల మనోహర్ తెనాలిలో చేసిన అభివృద్ధి తప్ప మరే అభివృద్ధి ఇక్కడ జరగలేదని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్ డబ్బు కోసం, పదవి కోసం ఆశించే వ్యక్తి కాదని, రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి మనోహర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హైపరాది కోరారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటాం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి నేను బీటెక్ చదువుకున్నాను, నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడను. ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒక్కటే, ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడు అనుకో, మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం. మీరందరూ గమనిస్తే ఇలా మొన్న ముద్రగడ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు, ఏమన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినకపోతే నేను అసలు పేరు మార్చుకుంటాను. ఆయన మనం ఇప్పటి నుంచే పేరు మార్చి పిలవచ్చు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఎందుకంటే ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు 1,00,000కి పైగా మెజార్టీతో గెలిచేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. ఇక్కడ కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఒక్క అభివృద్ధి జరగలేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే
ఇంకా దానికి వేరే అంటే ఈ కుల పిచ్చి, లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం, ఇలాంటి పిచ్చి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా, ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూస్తుండరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే ఎవరైనా సరే జేబులో నుంచి తీసివ్వడం తప్ప జేబులు నింపుకునే పని ఎప్పటికీ చేయరమ్మా. మీరు ఇది గమనించి ఈసారి తెనాల్లో గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి ఈ టోటల్ సరౌండింగ్స్లోనే మన తెనాలికి ఎక్కువ మెజారిటీ రావాలని మీ అందరి ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోస్టల్ ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ బుధవారం పట్టణంలో కొనసాగింది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోస్టల్ ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ బుధవారం పట్టణంలో కొనసాగింది. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో పాల్గొనే పోలింగ్ సిబ్బంది పోస్టల్ ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో బుధవారం 440 ఓట్లు పోలైనట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పరిశీలించారు. పోలింగ్లో పాల్గొనే ఉద్యోగులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా సాగేందుకు డీఎస్పీ రమేష్, 1 టౌన్ సిఐ దశరథ రామారావులు బందోబస్తు పర్యవేక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపరాది తెనాలి పట్టణంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపరాది బుధవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశంలో కొన్ని అంశాలపై చర్చించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ హైపరాది పవన్ కళ్యాణ్పై అభిమానంతో అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ తన వంతు కృషి చేస్తున్నందుకు అభినందిస్తున్నట్టు తెలిపారు. హైపరాది రాష్ట్రం భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం అతను ప్రచారం చేస్తున్నారు కానీ పదవుల కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచి తద్వారా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో హైపరాది ఒకరిని అన్నారు. గత ఎన్నికల్లో హైపరాది ప్రచారం చేశారని, తెనాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ ఆంధ్ర విముక్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మనోహర్ తెలిపారు. ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం, పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకెళ్తున్నారో ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో మన హైపరాది గారు. గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు. మరొకసారి తెనాలికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ చాలా అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం 4 గ్రామాలు 5 గ్రామాలకి పరిమితం చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి 5 గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని, తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో దాన్ని 4 రోజులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా హైపరాది మాట్లాడుతూ తన వంతు బాధ్యతగా ఎన్నికల ప్రచారం చేయడానికి తెనాలి వచ్చారని పేర్కొన్నారు. తెనాల్లో మనోహర్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. తెనాల్లో మనోహర్ చేసిన అభివృద్ధి తప్ప మరే అభివృద్ధి ఇక్కడ జరగలేదని అన్నారు. మనోహర్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, స్పీకర్ పదవికి వని తెచ్చిన వ్యక్తి మనోహర్ను ప్రశంసించారు. రాష్ట్రంలో ఎక్కడికెక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, కూటమి గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని హైపరాది తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన ఇక్కడ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది.
జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది వినకుండా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా ఇదైంది. అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసవం అయింది ఆటోలో, అలా ఉన్నాయి రోడ్లు. కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే తెనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు, మీరు రానక్కర్లేదండి, ఈసారి కూటమిని గెలిపించడానికే సిద్ధంగా ఉన్నారని. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతుందన్నమాట. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్క ఆంధ్రబాబు కొల్లూరు మండలం ఈపూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు పిలుపునిచ్చారు. బుధవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి నక్క ఆంధ్రబాబు పర్యటించారు. వాడవాళ్ల ఆంధ్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నక్క ఆంధ్రబాబు మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వేమూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. వేమూరు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తన సొంత ఊరికి పంపించడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి, తల్లితో పాటు ప్రజలు కూడా చీకొడుతున్నారని అన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రబాబు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఊసా రాజేష్, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, మేకా దివాకర్, నాగరాజు, హరి తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఇదే విధంగా ఉంటే భవిష్యత్తు లేదు, రాష్ట్రానికి లేదు, యువతకు లేదు, విద్యార్థులకు లేదు, ముఖ్యంగా దళితులకి అంతకంటే లేదు. మన జాతి అత్యధికంగా 180 మంది ఓట్లేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. మొట్టమొదటి దగా కాబట్టది దళితులు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, అవహేళనలు, అవమానాలు దళితులకి ఎక్కడన్నా జరిగినాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే జరిగింది. గతంలో ఎప్పుడు జరగల ఇంత ఘోరంగా. మనకి మాత్రమే సంక్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 27 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. మనకేమిచ్చాడో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు కూడా హరించి వేయబడ్డాయి. ఈ రాష్ట్రంలో విదేశీ విద్య మూతపడింది, విద్యోన్నతి మూతపడింది, ల్యాండ్ పర్చేస్ స్కీములు పోయినాయి, 27 పథకాలు మొత్తం రద్దయిన పథకాలు. అమ్మఒడి ఇస్తానన్నాడు, అమ్మఒడికి మనకి సంబంధం లేదు. దళితులకి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గతంలో స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్లు, హాస్టల్ ఫీజులు వచ్చాయి. ఒక పిల్లాడికో ఒక పాపకో పరిమితం చేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మనకి చేసిన అన్యాయం. ఏదో వీడు ఇస్తున్నాడు అమ్మఒడి, వీడి బాబు సొమ్ము కాదు ఇచ్చింది, మనకు ద్రోహం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతని మీద ఉన్న కేసులు 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అతని కేసుల నుంచి రక్షణ పొందడం కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఏ వర్గానికి కూడా ఉపయోగపడ్డ పరిస్థితి లేదు. అదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు. ఏమిటి నొక్కేది? ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేయటం. 12 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు చేయడం తప్పు కాదు, సంపద సృష్టించడం కూడా తెలియాలి. సంపద సృష్టించడం తెలియదు, ఉన్న సంపదని నాశనం చేయటం, విధ్వంసం చేయటం, ఉన్న పరిశ్రమలు ఎల్లగొట్టడం, కొత్త పరిశ్రమలు తీసుకురాపోవటం, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం చేతగానితనం జగన్మోహన్ రెడ్డిది. ఇవన్నీ ఆలోచన చేయండి.
రేపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. మీరందరూ సైకిల్ గుర్తు మీద మరోసారి పోటీ చేస్తున్న నన్ను దీవించండి. గతంలో 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చూశారు. 5 ఏళ్ల క్రితం నా మీద గెలిచినటువంటి వ్యక్తిని చూశారు. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ 4వ సారి పోటీ చేయకుండా ఎడిపోయాడో మరి మీరే చెప్పాలి. పోనీ ఇప్పుడు వచ్చిన ఆయన ఏమన్నా సచ్చీలుడా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమన్నా ఫ్రెష్గా వచ్చాడంటే 10 ఏళ్ళు ఇంకో నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ప్రజలు చీత్కరిస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవడో తెలియదు లేని భాగవతం అని. మరి నా గురించి మీ అందరికీ తెలుసు. మీలో ఒకటిగా పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా మీ మనిషిగా మీ వాడిగా నిరంతరం పనిచేస్తాను, సేవ చేస్తాను. మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అవకాశం కల్పించి 5 ఏళ్లు మళ్ళా సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. ఆంధ్ర ప్యారిస్ లో అధికార పార్టీ నేతల వలసలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెబుతూ పలువురు సీనియర్ నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. బుధవారం తెనాలిపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జనసేన పార్టీ పీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఆంధ్ర ప్యారిస్ లో అధికార పార్టీ నేతల వలసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. వైసీపీకి చెందిన సీనియర్ నేతలు తెలుగుదేశం జనసేన పార్టీలోకి వలసలు వెళ్తూ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. బుధవారం వైసీపీ సీనియర్ నేతలు పలువురు జనసేన పార్టీలోకి చేరి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పార్టీ కండువాను కప్పుకున్నారు. ఇటీవల కొల్లిపర్ నుండి గెలిచిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరి హెనీ క్రిస్టియన్ వైసీపీకి గుడ్ బై చెప్పగా మరో 2 కౌన్సిలర్లు బై బై వైసీపీ అంటూ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇలా వైసీపీ నుండి జనసేనలోకి క్యూ కట్టడంతో తెనాలి జనసేన పార్టీ కార్యాలయం కార్యకర్తలతో సందడిగా మారింది. బుధవారం వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షబ్బీర్ బాషా, మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి ప్రసాదులు జనసేన పార్టీలోకి చేరారు. తెనాలి బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో షబ్బీర్, మునిపల్లి ప్రసాదులు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను కలిసి పార్టీలో చేరారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ షబ్బీర్ తన మిత్రులతో కలిసి జనసేన పార్టీలో రావడం శుభపరిణామని అన్నారు. రాను రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే ఒక టీం వర్క్తో తెనాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. షబ్బీర్ మాట్లాడుతూ పార్టీకి మొదటి నుండి పనిచేసిన సీనియర్ క్యాడర్ ఈ రోజు నియోజకవర్గంలో అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరుతున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధికి నిదర్శనం మనోహర్ అని చెప్పుకోవచ్చని, ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని, అందుకు మనోహర్ నాయకత్వం అవసరం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు జనసేన పార్టీ నాయకులు, ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతోటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తాం. భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మునిపల్లి ప్రసాద్ గారు, షబ్బీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరికి హాని చేయకుండా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ పెట్టక ముందు నుంచి దీక్షలు చేసి మా టీం కొంతమంది మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి మద్దతుగా రావడం జరిగింది. వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ గారి గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. పార్టీల యొక్క అంతరాల వల్ల ఇన్నాళ్ళు మేము కలవలేకపోయాం వాస్తవంగా. అయితే వ్యక్తిగతంగా ఆలోచించకుండా పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీ కోసం 6 నెలలు అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసిన సందర్భం ఉంది. కానీ ఈరోజు ఆ కార్యకర్తల సందర్భంలో పార్టీ మొదటి నుంచి ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది. అభివృద్ధి గురించి అడగలేం, ఏదైనా పార్టీ కార్యక్రమం గురించి చెప్పలేం, అలాగే ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కానీ ఎక్కడ ఎవరు నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూడా మేము చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కోరాలి. ఈ మార్పు కోసం మేము మా అంతు కృషి మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో చేరాలి. ఎందుకంటే తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేసి అనేక రకమైన సంక్షేమాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి
అనేక రకాలైనటువంటి ఆలోచించే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, మీసాలు తిప్పి తొడలు కొట్టే రాజకీయ నాయకుడు కూడా అంతకంటే కాదు. ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాల దృష్ట్యా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం తప్పించే మనిషి నాదెండ్ల మనోహర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉండాలి. అలాంటి వ్యక్తి మా కార్యకర్తలందరికీ అనుగుణంగా మాకు అండగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను తప్పకుండా చేస్తారని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ సెల్గా ఉన్నాను. అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో కూడా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. కానీ పదవులకు ఏనాడు కూడా విలువ లేదు. పదవుల గురించి స్పందించేటువంటి ప్రశ్న లేదు. ఇలాంటప్పుడు పదవులు ఎందుకు పనికిరావు? అది కాదు కావాల్సింది. సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధి చేయాల్సిన సమర్థత మన మనోహర్ గారికి తప్పకుండా ఉంది. అలాంటి వ్యక్తిని మనం మనసా వాచ కర్మణ ఈ తెనాలి నియోజకవర్గం ఆయన తప్పకుండా గెలిపించుకొని తీరాలి. గెలిపించడమే కాదు, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రానికి మంచి నాయకత్వం రావాలని కాంక్షిస్తూ తెనాలి ఐతానగర్లోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం విశేష పూజలు చండీయాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి ఐతానగర్లోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి నాయకత్వం రావాలని కాంక్షిస్తూ బుధవారం విశేష పూజలు చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పదం నడవాలని, రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఆ పరమశివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, చండీయాగం చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ ఆవుల చక్రవర్తి మాట్లాడుతూ ప్రజలందరికీ సుపరిపాలన అందించే సుస్థిర పాలన రావాలని కాంక్షిస్తూ చండీయాగం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, ఏదర పూర్ణచంద్, ఏదర శ్రీనివాస్ బాబు, అన్నాబత్తుని శ్రీనివాస్, శ్రీహర్ష, ఏదర బుచ్చయ్య, అన్నాబత్తుని దిలీప్, వేమూరి గౌతమ్, పాలడుగు అంజయ్య, బొంది కృష్ణ, గోగినేని మాధవి, ఆయనపూడి అనురాధ, ఏదర లీలాపద్మ, అంచా రజని, జయశ్రీ, ఏదర నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాల ప్రజలు బాగుండాలని, మంచి గవర్నమెంట్ని ఎన్నుకోవాలని, ఇప్పుడు ఉన్న ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని తెనాలి ఐతానగర్లోని శివాలయంలో చండీ యోగం చేయటం జరుగుతుంది. ఈ చండీ యోగానికి సహకరించిన మా స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ సుశ్యామలంగా ఉండాలని, ఆ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని, అందరూ కోరికలు నెరవేరాలని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, అలాగే ఇక్కడ ఉన్న తెనాలి నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు కూడా అఖండ మెజార్టీతో గెలవాలని, ఇక్కడ మన ఐతానగర్ సెంటర్లోని శివాలయం, పాత శివాలయంలో ఈ చండీయాగం అనేది నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసింది. ఈ రాష్ట్రం అన్ని బాగోగులు తీర్చుతారని అన్ని ఆశతో మనం ప్రార్థిస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత గిరిజనులకు అందించే సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొంగలోకి తొక్కి దళితులను, గిరిజనులు తీవ్రంగా మోసం చేశారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దళితులు, గిరిజనులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రమే ధ్యేయంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్క ఆంధ్రబాబు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నక్క ఆంధ్రబాబు నిర్వహించారు. గ్రామంలో తిరిగి ఓట్లను అభ్యర్థించారు. గ్రామంలోని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఆయా గృహాలను సందర్శిస్తూ చర్చిల్లోనూ, ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆనందబాబుకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతం రుణాలు అందిస్తూ దళిత, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కృషి చేశామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులకు అందించే 27 సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేశారని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చి తన పేరు పెట్టుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్లను దండుకుని వారికే పంగనామాలు పెట్టారని, రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దళిత సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గంలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప గత 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన మంత్రి 6 నెలల ముందే ఇక్కడి నుంచి పారిపోయారని, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉంటారని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి గత 10 ఏళ్లుగా కొండిపులో ఏం చేశారో కూడా తెలుసుకోవాలని అన్నారు. అక్కడ పార్టీ శ్రేణులు తోసిపాడేసిన వ్యక్తిని ఇక్కడ నిలబెట్టారని అన్నారు. వేమూరు నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని, ఎక్కడి నుంచో వచ్చిన దండుపాలెం బ్యాచ్ ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు.
ప్రజలందరూ అప్రమత్తంగా తగిన విధంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థులుగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, టీడీపీ జనసేన పార్టీల నాయకులు మాజీ ఎంపీపీ డాక్టర్ కడగాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, నాగళ్ల వెంకట కృష్ణారావు, కొడాలి నారాయణ, కొల్లూరు నాగశ్రీధర్, కె దుర్గా, సర్పంచ్ ఉషారాణి, ఎంపీటీసీ మాలతి శిరీష, ఎన్ రత్నబాబు, డి వెంకటేశ్వరరావు, సోమరౌతు అనురాధ, బొందలపాటి చలమయ్య, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో నేను ఏం చేశాను అధికారంలో ఉన్నప్పుడు, నా తర్వాత గెలిచిన వాళ్ళు ఏం చేశారో మీరు బేరీజు వేసుకోండి. నేను చేస్తానని విశ్వాసం మీకు ఉందని నేను అనుకుంటున్నాను. నమ్ముతారని ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. ఈ గ్రామంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్తా. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా నా హయాంలోనే జరిగింది. నేనే చేసా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ ఏదైనా. అప్పుడు దాదాపు మేము అధికారంలో ఉన్నప్పుడు, అంటే అదొక 2-3 ఏళ్ళు, ఇది ఒక 5 ఏళ్ళు 7-8 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ హయాంలో నేను చేతనైనంత వరకు నేను సహకారం ఇచ్చాను. మరి తర్వాత వచ్చిన వాళ్ళు హామీ ఇచ్చి వచ్చారు. నేనైతే చెప్పకుండా నేను చేయగలిగి చేశాను. మరి చేసి ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. వచ్చినోడు కూడా మే 13వ తారీఖు మళ్ళీ ఇప్పుడు నిలబడ్డాడు. మే 13 సాయంత్రం ఆ పక్షి వలస పక్షి ఎగిరిపోద్ది. నేను మీతోటే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నా సహకారం పూర్తిగా అందిస్తాను. మీరు దయచేసి ముందు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పారదోలాలి. దళితులేమో 150 మంది ఓట్లేసి గద్దెనెక్కించారు. మొట్టమొదటి దగా కాబట్టి దళితులు అనేది మీరు గుర్తించండి. ముందు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అడ్డగోలుగా అవహేళనకు గురైంది. ఈ ప్రభుత్వంలో ప్రతిరోజు అవహేళనే, అవమానమే. మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రాబోతుంది. వచ్చిన వెంటనే దళితులకి రద్దయిన పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. మన సప్లా నిధులు మనమే ఉపయోగించుకునేలాగా పనిచేస్తాం. అదేవిధంగా అన్ని రకాలుగా చదువుకునే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల తల్లికి వందనం కానీ, ఉన్నత చదువులకు కావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, మెస్ బిల్లు కానీ అన్ని గతంలో రద్దు చేసేవి కూడా. ఎయిడెడ్ స్కూల్స్లో, కాలేజెస్లో పీజీకి రద్దు చేశారు. అవన్నీ కూడా పునరుద్ధరించి ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముందు చూపు భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి తోడు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరోసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీ సేవకు వాడుకోండి. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య దుగ్గిరాల మండల గ్రామంలో బుధవారం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుగ్గిరాల మండలం పెనుమూలి, చింతలపూడి, డిపి అగ్రహారం గ్రామాల్లో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన లావణ్యకు మండల పార్టీ నాయకులు, మహిళలు తిలకాలు దిద్ది, హారతులు ఇచ్చి, పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సన్మానించారు. గ్రామాల్లో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అదేవిధంగా గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజ నిర్వహించి జెండా చెట్టు, చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామంలో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు రావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుల కూటమి వల్ల సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని ప్రజలు గమనించాలని అన్నారు. తెలంగాణలో రైతు భరోసా వస్తుందని, ఏపీలో రావడం లేదని, దీనిపై ఎన్నికల కమిటీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్ను తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినట్లయితే సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి అందిస్తామని అన్నారు. గ్రామంలో సమస్యలన్నింటినీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ప్రజలు గమనించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, వైసీపీ నాయకులు గంజి చిరంజీవి, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుబాని, ఆత్మకూరు నాగేశ్వరరావు, కొండూరు సుమన్, బర్మా రాంబాబు, ఏమినేని ధనుంజయ, బోళ శ్రీనివాసరెడ్డి, ఎత్తడి రమేష్, పలుకూరి మేరమ్మ, నల్లనూకల కోటి యాదవ్, కొప్పుల శ్రీనివాసరావు, తాడిపోయిన వెంకట్రావు, షేక్ సల్మా, నజీర్, గాలం ఫణీంద్ర, షేక్ నాగూర్, ఎండి బాజీ, పలుకూరు శామ్యూల్, దానబోయిన శ్రీనివాసరావు, దోళ సురేష్, తాడిపోయిన శివగోపయ్య, పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ప్రచారము మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం కూడా కంప్లీట్ చేశాము. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా జగనన్న అందిస్తున్న సంక్షేమ పాలనలో భాగంగా పథకాలన్నీ బాగా వస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న చూసినట్లయితే మనము విద్యార్థి దీవెన అనేది ఆగిపోయింది. వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకి పెన్షన్స్ వచ్చాయి, అవి రావట్లేదు. ఈరోజు మరి ఈబీసీ నేస్తం కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానీ అందట్లేదు. సబ్సిడీ సరఫరాల నిధులు కూడా ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. రైతు భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఇవి మన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో రైతు భరోసా అందుతున్నది కానీ మనకు అందట్లేదు.
ఇది అందరూ గమనించాల్సిన అవసరము. మరి పేద ప్రజలకి ఇబ్బంది పడకుండా ఎలక్షన్ కమిటీ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతిపక్షాలు ఏవైతే ఈ సంక్షేమాల వల్ల జగనన్నకి ఓటింగ్ ఎక్కువ పడిద్ది అని వాళ్ళే కావాలని ఆపారు. ప్రతిపక్షాల కూటమే ఇదంతా చేసింది. తెలంగాణలో రైతు భరోసా వస్తుంది, మన రాష్ట్రంలో రావట్లేదు అంటే మరి ఎలక్షన్ కమిటీ కూడా ఒకసారి మళ్ళీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మరి పేద మధ్యతరగతి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. మరి జగనన్న ప్రభుత్వం అయితే పేద మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్న పేదలకి కానివ్వండి, వాళ్ళు బాగుపడితేనే ఎదుగుదల వాళ్ళకుంటేనే రాష్ట్రాభివృద్ధి కూడా జరిగిద్ది అని నమ్మి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. మరి ఇంకొకసారి ప్రజలందరూ దీన్ని ఆలోచనలో పెట్టుకొని కూటమికి కాకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నని సీఎంగా చేసినట్లయితే సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేరుగా ఇంటికే వస్తాయి అని చెప్పి మేమంతా తెలియజేస్తున్నాము. అలాగే అందుబాటులో స్థానిక సమస్యలు తీరుస్తారు అనే నమ్మకంతో మురుగుడు లావణ్య అనే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే కిలార్ రోసయ్య అన్నకు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. మేమిద్దరం స్థానికులం అండి. మేము ఎండ వాన చూడకుండా ప్రచారం చేస్తూ ఉన్నాము. ఏసీ రూముల్లో కూర్చొని కనపడకుండా మరి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో ఎయ్యో ఒకటి పంచిపెట్టేసేసి మాకు అంత మెజారిటీ వచ్చిద్ది, ఇంత మెజారిటీ వచ్చేసిద్ది అని ధీమాగా గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందులో వాస్తవం లేదు. ప్రజల్లోకి వెళ్ళి అడగండి. ఎవరి సంక్షేమ పథకాలు అయితే నేరుగా మీ ఇంటికి వస్తున్నాయి, ఎవరి పాలనలో అయితే మీకు సంక్షేమ పథకాలు ఎక్కువ అందుతాయని వాళ్ళని అడిగితే సమస్యలు మీరు ఏసీ రూమ్లు వదిలిపెట్టి వాళ్ళే చెప్తారు ఎంత మెజారిటీ వచ్చిద్దో, ఏ ప్రభుత్వం వచ్చిద్దో. ఏ స్థానిక సమస్యలు అయితే మా దృష్టికి వచ్చినాయో వాటిని అన్నిటినీ నేను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాను. దయచేసి అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖున గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చెత్త పన్నులు రద్దు చేస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తమ ఎన్నికల ప్రచారంలో తెనాలి పురపాలక సంఘ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చెత్త పన్నులు రద్దు చేస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తన ఎన్నికల ప్రచారంలో తెనాలి పురపాలక ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని 35 మరియు 36 వార్డుల్లో బుధవారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులకు విచ్చేసిన నాదెండ్ల మనోహర్కు స్థానికులు హారతులు ఇస్తూ శాలువాలతో సత్కరిస్తూ ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ కాలనీలోని ఇంటింటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటూ సమస్యలను వింటూ తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంతో తెనాలి పట్టణ పరిధిలో తమ ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించిన సహాయ సహకారాలు ఎప్పటికీ మరువలేనని అన్నారు. సంక్షేమం అనే బూటకపు మాటలు చెబుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. విద్యా దీవెన విద్యార్థులకు అందక విద్యార్థులు పలు అవస్థలు పడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవటం శోచనీయమని అన్నారు. అప్పులతో రాష్ట్రం అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే గతంలో మునుపెన్నడూ జరగని అభివృద్ధిని రాష్ట్రానికి, తెనాలి ప్రాంతానికి చేసి చూపుతామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ను సక్రమంగా అమలు అయ్యేలా చూస్తామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే తెనాలి పట్టణంలో చేయబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివరంగా వివరించారు. రాష్ట్ర రాజకీయాలలో మార్పు తథ్యమని, రానున్నది కూటమి ప్రభుత్వమేనని ప్రజాస్పందన చూస్తేనే స్పష్టమవుతుందని అన్నారు. తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి పట్టణ అభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగాను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను ఎంపీగాను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా అద్భుతమైన అనుభవం. ప్రజల దగ్గరికి వెళ్ళడం, మరొకసారి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించినప్పుడు అందరిలో కూడా ఎంతో అనుభవంతో వాళ్ళు కూడా చూసిన పరిస్థితుల్ని గమనించి ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రాబోతోంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ఆలోచనతోటి వర్తమాన రాజకీయాల్లో ఎవరు గతంలో చేయని
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కలిసి చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులో కార్యకర్తలు, నాయకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను మరవలేని సంఘటన ఇది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కష్టకాలంలో నిలబడి నాతో పాటు ప్రతి అడుగు నడిచి ఈ రోజున ప్రజల్లోకి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళడం, ఆ ఆదరణ, అభిమానం వాళ్ళు కూడా పంచుకోవడం నిజంగా ఎంతో సంతృప్తినిస్తుంది. కలిసికట్టుగా ఉంటే ఏ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతామో, ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామో చేసి చూపించి ప్రజలకు ఇంకా మరింత దగ్గరయ్యేటట్టు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. అదేవిధంగా సంక్షేమం అని చెప్పి బూటకపు మాటలు చెప్పి ఈ రోజున చాలామంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ఇంకా అందలేదని, సర్టిఫికెట్లు ఆ కాలేజీలు యాజమాన్యాలు ఎవరు కూడా ఫీజు మొత్తం కడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వనన్నప్పుడు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. కేవలం అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా సరైన రీతిలో సంక్షేమం అందలేదు. ఆసరా పథకం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, జనవరి నుంచి ఇప్పటి వరకు అట్లానే పెండింగ్ పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడానికి కోసం ప్రయత్నం చేసింది. ప్రతిరోజు అప్పులు చేస్తున్నాం. అటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి ఎక్కడ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసి ఈ రక్షిత మంచినీటి పథకం ప్రతి ఒక్కరికి అందించే విధంగా, రోడ్లు మరమ్మతులు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి, గుండె చికిత్సతో సహా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మన ప్రజలను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాం. చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్లు విస్తరణ, ఏది నందివెల్లి నుంచి పెదరావూరు వరకు మనం చేయాల్సిన రోడ్డు ఉందో దాన్ని మంగళగిరి వరకు తీసుకెళ్తాం. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు తీసుకెళ్లాల్సిన రహదారిని 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చి ప్రజలకు ఉపయోగపడతాం. 35, 36 వార్డులో ఎక్కువగా శానిటేషను, తర్వాత కమర్షియల్ ఏరియాలో ప్రజలందరూ కూడా ఎదురు చూసేది చెత్త పన్ను రద్దు గురించి. ప్రతి షాప్ యాజమాన్యుడికి నేను మాటిస్తున్నాను, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ చెత్త పన్నుని రద్దు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతానికి ఒక భద్రత కల్పించే విధంగా పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేసి ఇక్కడ దొంగతనాలు, షాపులపైన లూటీలు ఇవన్నీ జరగకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఇక్కడ ఒక చక్కటి వాతావరణం నెలకొల్పేటట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మేము నిలబెడతాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. తెనాలి పట్టణ రజక సంఘం అధ్యక్షులు మరియు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత పెసర్లంక వెంకటరమణ జన్మదినోత్సవం పురస్కరించుకుని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి పట్టణ రజక సంఘం అధ్యక్షులు పెసర్లంక వెంకటరమణ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రులకు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తట్టుకోలు అశోక్ యాదవ్ మాట్లాడుతూ తమ సోదరుడు పెసర్లంక వెంకటరమణ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శానంపూడి రఘురామరెడ్డి మాట్లాడుతూ తెనాలి పట్టణ రజక సంఘం అధ్యక్షులు పెసర్లంక వెంకటరమణ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయల్ భిక్షాలు మాట్లాడుతూ పెసర్లంక వెంకటరమణ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గత 5 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ అన్నదాన కేంద్రాన్ని వేదిక చేసుకుని ప్రజలు అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలగం రామకృష్ణ, కార్యదర్శి వెంకటేశ్వరరావు, చిట్టిబాబు, పినపాటి నిరంజన్, శివరాం, వంశీ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి ప్రతిరోజు నిత్యాన్నదాన పథకం మరి కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మా మిత్రుడు, తమ్ముడు పెసర్లంక రమణ పట్టణ రజక సంఘ అధ్యక్షులు వారి పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం చేయడం, దాంట్లో మేము పాల్పంచడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే గారి అనుచరుడిగా, అట్లాగే మరి వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న రమణకి, అట్లాగే రానున్న రోజుల్లో అత్యున్నత పదవులు అధిరోహించాలని, అట్లాగే రానున్న కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాగే పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేయాలని. హ్యాపీ బర్త్డే రమణ. రమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పెసర్లంక రమణ 37వ జన్మదిన జరుపుకున్న సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ భక్త బృందం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, అలాగే దుప్పట్లో ఎన్ని చేయడం జరిగింది.
నుండు నూరేళ్లు పెసరంక రమణ గారు మంచి పదవులు ఆచరించాలని మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కృషి చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మా బావ పెసరలంక రమణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ భోజన వసతి పేదలకి అందుబాటులో ఉంచడం జరిగింది. మా బావ పెసరలంక రమణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాము. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ అధ్యక్షురాలు ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాసీను పర్యవేక్షణలో తెలంగాణ రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద బుధవారం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహోదయతను చాటుకున్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి సహకారంతో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాసీను పర్యవేక్షణలో తెలంగాణ రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షుడు కుర్రాసీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి సహకారంతో తెలంగాణ రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నదాన కేంద్రాన్ని వేదికగా చేసుకుని ప్రజలు అన్నదానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సబ్ బ్రాంచ్ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము నిరంతరంగా మేము చేస్తున్న కార్యక్రమం. మరి ప్రతివారు మరి రెడ్ క్రాస్లో భాగస్వాములయ్యి మరి ఈ పుట్టినరోజుని ఘనంగా చేసుకోవాలని మేము ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. అందుకని మన హెన్రీ డోనాట్ గారి పుట్టినరోజే మా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినంగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి. కనుక ఈ కార్యక్రమాన్ని మరి ప్రతివారు సేవా కార్యక్రమంగా గుర్తించి మరి మా రెడ్ క్రాస్కి చేయూతనివ్వాలని, ఎవరైనా అవసరంలో ఉన్నాళ్ళని మేము ముందుండి ఆదుకుంటామని కూడా మా రెడ్ క్రాస్ తరఫున చెప్తూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెనాలి పట్టణంలో హెన్రీ డోనాట్ రెడ్ క్రాస్ ఆవిర్భావ ప్రోత్సాహక ఫౌండర్ మెంబర్ అయిన హెన్రీ డోనాట్ గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఒక పండుగలాగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సేవా దృక్పథ, అంటే నేను ఒక తోటి మనిషికి సహాయం చేయాలని ఒక భావన తట్టి లేపిన మనిషి. రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ చాలా వరకు డాక్టర్స్ ఉంటారండి. సేవా దృక్పథంతో ముందుకెళ్ళే ప్రతి ఒక్క మనిషి రెడ్ క్రాస్ సింబల్ని బేర్ చేయాలి ఆన్ దేర్ హార్ట్. అంటే నేను తోటి మనిషికి సహాయం చేస్తాను అనే ఒక సింబల్ అన్నమాట రెడ్ క్రాస్. ఈరోజు మనం ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెడ్ క్రాస్ సంస్థ స్థాపించిన హెన్రీ డొనాల్డ్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మన రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షురాలు భానుమతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. రెడ్ క్రాస్ అంటేనే ఈ ప్రపంచంలో అతి గొప్ప సేవా సంస్థ. ఎవరి కష్టంలో ఉన్నా కూడా ముందుండి ఆదుకునే సంస్థ. ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసిన ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్న మన భానుమతి గారికి, అలాగే డాక్టర్ గారు ప్రియాంక గారికి ఇలానే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణంలో పలు వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ రాజన్న మనోహర్ సమక్షంలో పార్టీలోకి చేరిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రాజన్న మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలిలో పర్యటించిన జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపరాది. హెచ్సి వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.